నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో బియ్యంతో అతి సులువుగా చేసుకునే వడియాల రెసిపీని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇలా మనం బియ్యంతో నానబెట్టే పని లేకుండా చాలా తేలిగ్గా మంచి రుచిగా చేసుకోవచ్చు. వీటిని పువ్వు వడియాలని, వాము వడియాలని కూడా అంటారు. తిన్న ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు, అంత బాగుంటాయి. ఎండతో పని లేకుండా చేతితోనే చాలా సులువుగా ఇలా వడియాల్లా పెట్టేసుకొని ఫ్యాన్ కిందే ఆరబెట్టుకోవచ్చు. పప్పు చారులో నంచుకుంటూ తినడానికైనా లేదా టైం పాస్ గా తినడానికైనా స్నాక్స్ గా వీటిని ఫ్రై చేసుకుని హ్యాపీగా తినేయచ్చు. మరి సింపుల్ వేలో మంచి రుచిగా ఈ వడియాల్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఒక బౌల్లోకి 2 గ్లాసుల బియ్యం తీసుకోండి. వెయిట్ వైజ్ ఇక్కడ నేను 1/2 kg బియ్యం వాడుతున్నాను. అలాగే ఇక్కడ నేను బియ్యం నార్మల్ బియ్యమే వాడుతున్నానండి. మీరు కావాలంటే రేషన్ బియ్యమైనా వాడొచ్చు. ముందుగా ఈ బియ్యాన్ని బాగా కడిగి నీళ్లు అస్సలు లేకుండా పూర్తిగా వంపేసి తీసుకోండి. ఇలా వంపేసి తీసుకోవడం వలన ఇందులో ఎక్స్ట్రా నీళ్ళు అనేవి ఉండవు. మీరు కావాలంటే జల్లెడలోకైనా తీసుకోవచ్చు. ఇలా కడిగిన బియ్యాన్ని మనం ఒక 10 నిమిషాలు ఇలాగే వదిలేసామంటే బియ్యంకున్న తడి అనేది ఆరిపోయి బియ్యం మళ్ళీ తిరిగి పొడి పొడిగా అవుతాయి. ఇక్కడ నేను మళ్ళీ 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చూడండి, బియ్యం కుండే తడి అనేది ఆరిపోయి మళ్ళీ కొంచెం డ్రైగా అయిపోయాయి కదా. ఇలా డ్రైగా అయ్యాక ఇప్పుడు వీటిని మిక్సీ గిన్నెలోకి కొన్ని తీసుకుంటూ పల్స్ మోడ్ లో తిప్పుతూ రవ్వలా వచ్చేలా గ్రైండ్ చేసుకుందాం. మరి ఎక్కువగా గ్రైండ్ చేసిన పిండిలా అయిపోతుంది కాబట్టి చూసుకొని రవ్వలా వచ్చేలా గ్రైండ్ చేయండి. మనం కొన్న బియ్యపు రవ్వ ఎలా అయితే ఉంటుందో అదే విధంగా గ్రైండ్ చేసి తీసుకోండి. మీరు కావాలంటే ఈ స్టెప్ కి బదులుగా మీరు డైరెక్ట్ గా కొన్న బియ్యపు రవ్వనైనా వాడుకోవచ్చు. సో ఇలాగే మిగిలిన బియ్యాన్ని కూడా రవ్వలా గ్రైండ్ చేసి తీసుకోండి. సో ఇలా మనం బియ్యపు రవ్వను చాలా ఈజీ వేలో ఇలా తయారు చేసుకోవచ్చు. సో ఇలా తయారు చేసిన బియ్యపు రవ్వను రెడీగా పక్కన పెట్టి మిగతా ప్రాసెస్ ని చూద్దాం రండి. మనం వడియాలు వండుకోవడానికి వీలుగా ఇలా పెద్దగా ఉండే గిన్నెని తీసుకోండి. అలాగే గిన్నె కాస్త మందంగా ఉన్నది తీసుకుంటే ఉడికేటప్పుడు అడుగు పట్టి మాడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఏ గ్లాస్ తో అయితే బియ్యం కొలిచి తీసుకున్నామో అదే గ్లాస్ కొలతతో ఒక గ్లాస్ కి 7 గ్లాసుల నీళ్ళను తీసుకోండి. అంటే మనం 2 గ్లాసుల బియ్యంతో చేస్తున్నాం కదా, కాబట్టి 14 గ్లాసుల వరకు నీళ్ళను తీసుకోండి. అలాగే ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని తీసుకుని బాగా వేడి చేయండి. ఒక పక్కన నీళ్లు వేడవుతూ ఉంటాయి, మరో పక్కన ఒక చిన్న మిక్సీ గిన్నెలోకి కానీ లేదా రోట్లోకి కానీ 3-4 పచ్చిమిరపకాయలని తీసుకొని కొంచెం బరగ్గా గ్రైండ్ చేసి తీసుకోండి. మీరు పచ్చిమిరపకాయలకు బదులుగా ఎండుమిరపకాయలైనా వాడొచ్చు. సో ఇలా గ్రైండ్ చేసి రెడీగా పక్కన ఉంచండి. మరో పక్కన నీళ్లు కూడా వేడవడానికి వచ్చాయి కదా. ఇప్పుడు ఇందులోకి ఒక చేత్తో బియ్యపు రవ్వను వేస్తూ మరో చేత్తో బాగా కలపండి. అలాగే ఇలా బియ్యపు రవ్వను తీసుకునేటప్పుడు మంటను లో ఫ్లేమ్ లో పెట్టి బియ్యపు రవ్వను మొత్తం తీసుకుని వెంటనే బాగా కలపండి. ముద్దలు కట్టకుండా మనం ముందు నుండి బాగా కలుపుతూ ఉడికించామంటే పిండి అనేది ఉండల్లా ఫామ్ అవ్వదు. అలాగే మంటను మీ వీలుని బట్టి హై ఫ్లేమ్ లో గానీ లేదా మీడియం ఫ్లేమ్ లో గానీ అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా ఉడికించండి. మనం ఎప్పుడు ఏ వడియాలు చేస్తున్నా సరే వడియాల పిండి అనేది బాగా ఉడకాలి. అప్పుడే వడియాలు మంచి రుచిగా వస్తాయి. ఫ్రై చేసినప్పుడు కూడా మంచి ఫ్లఫీగా పొంగి సైజ్ అనేది డబుల్ అవుతుంది. కలపడం ఆపేసామంటే రవ్వ అనేది కింద కూర్చొని ముద్దలు కడుతుంది. కాబట్టి కంటిన్యూస్గా కలుపుతూ ఉడికించండి. కనీసం ఇది ఉడకడానికి 15-16 నిమిషాలు టైం పడుతుందండి. కాబట్టి ఉడికించే టైంలో దగ్గరే ఉండి ఇలా కలుపుతూ చక్కగా ఉడికించండి. చూడండి, ఇది ఎలా అయితే ఉడుకుతూ ఉంటుందో అలా చిక్కపడి ఇలా దగ్గర పడుతుంది. మనకు కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇది చల్లారాక మరి కాస్త దగ్గర పడుతుంది కాబట్టి ఈ టైంలోనే స్టవ్ అప్ చేసేయండి. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టిన పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ ని తీసుకోండి. అలాగే మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ కోసం ఒక 2 టీ స్పూన్ల వామును తీసుకొని బాగా కలపండి. మనం ముందుగానే నీళ్ళల్లోనే వాముని వేసామంటే వడియాల రంగు అనేది మారుతుందని నేను ఇక్కడ చివర్లో వేస్తున్నాను. మీకు కూడా వడియాలు తెల్లగా పువ్వుల్లా రావాలనుకుంటే ఇలాగే చేయండి. అలాగే ఇలా అంతా కలిసేలా ఒకసారి కలిపాక టేస్ట్ చేసి ఈ టైంలో మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు సరిపోకపోతే కొంచెం తీసుకోండి.
మనం చేసిన ఈ అర కేజీ బియ్యానికి ఆల్మోస్ట్ 2 టీ స్పూన్ల వరకు ఉప్పు పట్టింది నాకు. ఇలా ఒకసారి అంతా కలిసేలా బాగా కలిపాక ఇది కొంచెం చల్లారేంత వరకు మూత పెట్టి పక్కనుంచేయండి. ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టామంటే కాస్త చల్లబడుతుంది. అలాగే మూత పెట్టి పక్కన పెట్టడం వలన లోపలే కొంచెం మగ్గినట్టుగా అవుతుంది. మళ్ళీ నేను 15 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. ఇంకాస్త వేడిగానే ఉందండి. కాబట్టి ఇది కొంచెం తొందరగా చల్లబడడానికి ఒక గిన్నెలోకి కొంచెం కొంచెంగా తీసుకుంటూ మిగిలినది మూత పెట్టి పక్కన పెడుతున్నాను. ఈ వడియాలు పెట్టుకోవడానికి ప్లాస్టిక్ కవర్తో పని లేదు. చక్కగా కాటన్ క్లాత్ని లైట్గా తడి చేసి దీనిపైన మనం వడియాల్లా పెట్టుకోవచ్చు. పిండి కొంచెం వేడిగా ఉంది కాబట్టి స్పూన్తో పెట్టే మెథడ్ని చూపిస్తున్నాను. ఇలా మన టీ స్పూన్తో కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ ఇలా చిన్న చిన్నగా ముద్దలుగా పెట్టండి. మీరు ఇలా స్పూన్తో అయినా పెట్టచ్చు, లేదా పిండి చల్లారిపోతే చేతితోనే కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇలా పెట్టండి. కొంతమందికి చేతితో ఇలా చేయడం అంతగా ఇష్టం ఉండదు. అలాంటి వారు ఏదైనా క్లాత్కి చిన్నగా హోల్ చేసి అయినా చేసుకోవచ్చు, లేదా పాల ప్యాకెట్కి చిన్నగా హోల్ చేసి పిండిని తీసుకొని వడియాల్లా అయినా పెట్టుకోవచ్చు. మొత్తానికి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ పిండి అయిపోయేంత వరకు ఇలా అన్ని వడియాలని పెట్టి తీసుకోండి. చాలా ఈజీగా ఈ వడియాలని మనం ఒక 15-20 నిమిషాల్లో పెట్టేసుకోవచ్చండి. ఇద్దరు ఉన్నారంటే ఇంకా తొందరగా అయిపోతుంది. అలాగే ఇక్కడ నేను ఫ్యాన్ కింద ఈ వడియాల్ని ఆరబెడుతున్నానండి. ఒక 2 రోజులు ఆరబెట్టామంటే చక్కగా ఆరిపోతాయి. అది మీకు ఎండ అవైలబుల్లో ఉంటే ఎండలో పెట్టుకున్నారంటే సాయంత్రానికి చక్కగా ఆరిపోతాయి. ఇక్కడ నేను మళ్ళీ మీకు వడియాలు పెట్టిన 4 గంటల తర్వాత చూపిస్తున్నాను. ఇలా మనం స్లోగా ఈ వడియాల్ని మరో పక్కకి టర్న్ చేసైనా ఆరబెట్టుకోవచ్చు, లేదా క్లాత్తో పాటు అలాగే ఆరబెట్టామంటే ఎలా అయితే ఆరుతాయో అలా క్లాత్కి అతుక్కుపోతాయి. కొన్నిటిని మీకు చూపించడానికి అలాగే వదిలేశాను. ఇలా ఆరి క్లాత్కి అతుక్కుపోయిన వడియాలను తీసుకోవడానికి క్లాత్ని ఉల్టాగా తిప్పి కొంచెం నీళ్ళను చల్లి ఒక 2 నిమిషాల తర్వాత తీసామంటే వడియాలు అనేవి క్లాత్ నుండి ఈజీగా ఇలా ఊడి వచ్చేస్తాయి. ఇలా అన్ని వడియాల్ని ఒలిచాక మళ్ళీ తడి అనేది పూర్తిగా ఆరిపోయేంత వరకు ఆరబెట్టండి. ఇక్కడ నేను బాల్కనీలో వచ్చే కొద్దిపాటి ఎండకి తీసినవన్నీ వడియాలను ఆరబెడుతున్నాను. మళ్ళీ మనం ఒక 2-3 రోజులు చక్కగా తడి ఆరిపోయేంత వరకు ఆరబెట్టామంటే ఇవి తిరిగి ఇలా గలగల అంటాయి. మొత్తానికి ఇవి గలగల అనేంత వరకు ఆరబెట్టి తీసుకోండి. మీరు ఫ్యాన్ కిందైనా ఆరబెట్టచ్చు, లేదా ఎండలో అయినా ఆరబెట్టుకోవచ్చు. సో ఇలా ఆరబెట్టిన వడియాల్ని మనం ఏదైనా డబ్బాలోకి తీసుకొని స్టోర్ చేసుకున్నామంటే సంవత్సరం 2 ఏళ్ల వరకు కమ్మగా తినేయచ్చు. మధ్యలో ఒకసారి తీసి కాసేపు ఆరబెట్టి మళ్ళీ స్టోర్ చేసుకోండి. సో ఇలా చేసిన వడియాలను ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ చక్కగా వేడయ్యాక సరిపడాన్ని వడియాలను కొన్ని తీసుకుంటూ ఫ్రై చేసి తీసుకోవడమే. చూడండి, ఆయిల్లో వేయగానే వడియాలు ఎంత మంచిగా ఫ్లఫీగా పొంగి తెల్లగా మల్లెపూల్లా వచ్చాయో. ఇలా మనకు కావలసినన్ని వడియాలను ఫ్రై చేసి తీసుకోవడమే. వీటిని మీరు సాయంత్రం పూట ఫ్రై చేసుకొని చిన్నగా పైనుంచి కొంచెం ఉప్పు, కారం, చాట్ మసాలా చల్లుకొనైనా తినేయచ్చు. ఇలా మనం సింపుల్ వేలో బెస్ట్గా బియ్యంతో పాడయ్యే ఛాన్స్ లేకుండా పర్ఫెక్ట్గా ఈ వడియాల్ని చేసుకోవచ్చు. మీకు ఈ వడియాల రెసిపీ నచ్చితే ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. డెఫినెట్గా ఇష్టపడతారు. అలాగే ట్రై చేశాక మీకు ఎలా వచ్చాయో కింద కామెంట్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.